పీఎఫ్ఐ కేసులో కీలక నిందితుడు అబ్దుల్ సలీం ఎన్ఐఏకు చిక్కాడు. జగిత్యాల ఇస్లాంపురాకు చెందిన సలీం కోసం కొద్ది రోజులుగా ఎన్ఐఏ గాలిస్తుంది. నిఘా వర్గాల సమాచారంతో కడప జిల్లా మైదుకూరులో శనివారం రాత్రి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అబ్దుల్ సలీంపై 2 లక్షల రివార్డు ఉంది. ఇతను పీఎఫ్ఐ ఉత్తర తెలంగాణ కార్యదర్శిగా ఉంటూ యువతను ఆకర్షించడంలో కీలకంగా వ్యవహరించినట్లు ఎన్ఐఏ తెలిపింది. 20 రోజుల కిందట నిందితుడు మైదుకూరు చేరుకున్నట్లు తెలుస్తుంది. బెంగళూరు కేంద్రంగా సలీం కార్యకలాపాలు నడుపుతున్నట్లుగా సమాచారం. పీఎఫ్ఐకి సంబంధించి తొలుత నిజామాబాద్ పోలీసులు 2022 జూలైలో కేసు నమోదు చేశారు. ఉగ్రవాద సంబంధాలు ఉండడంతో అదే ఏడాది ఆగస్టులో కేసు దర్యాప్తు చేపట్టింది ఎన్ఐఏ. అబ్దుల్ సలీంతో కలిపి ఇప్పటి వరకు 15 మందిని అరెస్ట్ చేసింది. గతేడాది మార్చిలో 11 మంది నిందితుల పేర్లతో ఛార్జ్షీట్ దాఖలు చేసింది. దానికి అనుబంధంగా డిసెంబర్లో మరో 5 పేర్లతో అనుబంధ ఛార్జ్షీట్ వేసింది.